అమ్మాయా? ఫ్రెండ్ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రాగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. నందు, నువ్వు అత్తగదిలోకి షిఫ్ట్ అవ్వు. తను నీ గదిలో ఉంటుంది. మళ్ళీ బాబు గారు పైకొచ్చి గది శుభ్రం చేయి. ఇకపై ఈ అమ్మాయి ఆ గదిలోనే ఉంటుంది. అట్టగేనండి. చూస్తుంటే వాళ్ళిద్దరిది ప్రేమ అనిపిస్తుంది అమ్మగారు. తీసుకోండి. అమ్మగారు, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడానికి పెద్ద గొడవే జరిగినట్టుంది. తలకి ఆ కట్టు చూసారా? మళ్ళీ ఏంటయ్యా నువ్వు? ముక్కు మొహం తెలియదు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మందలించాల్సింది పోయి అల్లుడికి వంత పడుతున్నావేంటి? అల్లుడికి మేనల్లుడికి చాలా వ్యత్యాసం ఉంది. వాణ్ణి అల్లుడు కాదు, నా మేనల్లుడు. ఆయన మీ మేనలుడే, మరిది మీ కూతురు కదా? నాకున్న డౌట్లు చాలు, నువ్వు కొత్త డౌట్లు రైట్ చేయకు. చెప్పండి బాబు. చూడు, ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నన్ని రోజులు తనకి ఏం కావాలో నువ్వే చూసుకోవాలి. అడగడానికి తను ఇబ్బంది పడొచ్చు. టీ, కాఫీ, టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ టైం టు టైం ఈ రూమ్లోనే అరేంజ్ చేయి. మన వాతావరణం అలవాటైనంత వరకు అలా చేయి. తర్వాత తనే మనలో కలిసిపోతుంది. ఏంటి? అలాగే బాబు, నేనున్నాను కదా. ఈవిడ గారికి ఇంతకీ ఈవిడ పేరేంటి బాబు? అదేంటి బాబు, పేరు అడుగుతుంటే అలా చూస్తున్నారేంటి? నీకు పేరుతో పనేంటి? అమ్మాయి గారని పిలువు.
ఏంటి అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు బాబు. అమ్మాయి గారికి ఏం కావాలన్నా నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఇదిగో ఇలా తిక్కగా మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా. మన అమ్మాయికి రాజాకి పెళ్లి చేయాలని వాళ్ళ చిన్నప్పటి నుంచి మనం అనుకుంటున్నాం కదా. మీరు సరిగ్గా ఉండుంటే ఈ పాటికే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసి కృష్ణ రామ అంటూ హాయిగా కాలం గడిపేదాన్ని. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. దాన్ని ఎవరితో తీసుకొచ్చి ఏకంగా నా కూతురు గదినే అప్పగించాడు. శాంత, స్నేహితురాలని చెప్పాడు కదా. అవునవును, ఈ రోజు స్నేహితురాలన్నాడు, రేపు ప్రేమికురాలంటాడు, ఎల్లుండి ఈ ఇంటికి కాబోయే ఇల్లాలంటాడు. అప్పుడు మనం బొచ్చులు పట్టుకుని వీధుల వెంట అడుక్కు తినాలి. ఇదిగో మనం అనుకున్నట్టు రాజా నా కూతురి మెళ్ళలో తాళి కట్టలేదో నేను ఏం చేయడానికైనా వెనుకాడను. అవసరమైతే ఆ వచ్చిన దాన్ని చంపైనా సరే. నా కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేస్తాను. ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు. అవునన్నా, బావ లేకుండా నేను బ్రతకలేను. అయితే బావిలో దూకి చావే. ఎందుకమ్మా నన్ను తిడతావు? తిట్టకుండా ముద్దు పెట్టుకోమంటావా? ఆలోచించే తెలివి ఈయనకి లేదు, ఆకట్టుకునే తెలివి నీకు లేదు. మధ్యలో నేను చేస్తున్నానే. ముందా వచ్చిందాన్ని ఇంట్లో నుంచి ఎలాగైనా తరివేయాలి. అంతవరకు నాకు నిద్ర పట్టదు. అమ్మా అమ్మా ఆగవే. అమ్మా, నా కొంగు పట్టుకుని తిరిగితే ఏమొస్తుందే? వెళ్ళి నీ బావ వెనకాల తిరుగు. అమ్మాయి గారు, మీరేం మొహమాట పడకండి. మీకేం కావాలన్నా నన్నే అడగండి, నేను దగ్గరుండి చూసుకుంటాను. ఏంటివిడా వచ్చిన దగ్గర నుంచి ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చుంది? కొంపతీసి తెలుగు రాదా ఏంటి? సరే సరే, నువ్వు వెళ్ళి తినడానికి ఏమైనా పట్టరా. అలాగే బాబు. నీ పేరేంటో తెలీదు, కానీ తెలీదంటే ఇంట్లో వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. అందుకే తాత్కాలికంగా నేనే నీకేదో ఒక పేరు పెట్టాలి. పెడతాను. బావ నన్ను పెళ్లి చేసుకోడా? అలా మబ్బు మొహం వేసుకుని ఉంటే ఎందుకు చేసుకుంటాడే? ఏం చేయనమ్మా, నా మొహమే ఇంత. నీ మొహం కాదే, నా కర్మే ఇంత.
నిన్ను రాజాకిచ్చి పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నాను. అతనికి మనం తప్ప ఎవరూ లేరు. అందగాడు, పైగా ఆస్తిపరుడు. అన్నిటికన్నా ముఖ్యంగా నీకు వరుసైనవాడు. మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే చిలకా గోరింకల్లాగా నా కళ్ల ముందే కలుసుంటారని నా ఆశ. కాని అతనేమో నిన్నొక మరదలుగా కాదు కదా, కనీసం ఆడపిల్లగా కూడా చూడటం లేదు. ఇంకేం చేయమంటావమ్మా? పోనీ నువ్వే చెప్పు. కర్మ కర్మ, నా వల్ల కాదే. నిన్ను రాజాకిచ్చి పెళ్లి చేయడం నా వల్ల కాదు. కన్న కూతురికి మగాణ్ణెలా ముగ్గులో దింపాలో నేర్పే దుస్థితి ఏ తల్లికి రాకూడదు. కర్మ కర్మ, కాని నాకొచ్చి చచ్చింది. అమ్మగారు రాజాబాబు గారు ఏమన్నారో తెలుసా అమ్మా? ఏమన్నాడే? వచ్చిన పిల్లుంది కదా, ఆ పిల్ల పేరేంటని అడిగానమ్మా. అడిగితే అమ్మాయి గారు అని పిలవమన్నారు. నాకెందుకో రాజాబాబు తేడాగా కనిపిస్తున్నారమ్మా. మీరేమో మీ అమ్మాయిని ఇంటి కోడలు చేయాలని కలగంటున్నారు. మీ కల కలగానే మిగిలిపోతుందేమో అని భయంగా ఉందమ్మా. అంతదాకా రానివ్వనే. తల్లి తండ్రి లేకుండా అనాథగా ఉన్న రాజాని ఇంతవరకు ఏ లోటు రాకుండా చూసుకున్నావంటే దానికి కారణం నా కూతురు ఈ ఇంటి కోడలవుతుందన్న ఆశనే. నా ఆశ నెరవేరకుండా నా కూతురికి అన్యాయం చెయ్యాలని చూసేవాళ్లని ఎవ్వరినైనా సరే వదిలిపెట్టను. అమ్మాయి గారు అనిపించుకున్నంత మాత్రాన అది ఇంటి కోడలవుతుందా? రాజా దాని భర్త అవుతాడా? నాది కేవలం అనుమానమే కాబట్టి దాన్ని ఇంట్లోకి రానిచ్చాను. నా అనుమానం నిజమవుతుందనుకున్న మరుక్షణం ప్రాణంతో ఇంట్లో అడుగుపెట్టిన దాన్ని శవంలా పంపిస్తాను. అతా 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 రాతా, తొందరగా రా. ఏందిరా, ఏందంత సంతోషంగా ఉండినావు? ఏమైనాది? ఏమైనాదని అంత సింపుల్ గా అడుగుతున్నావు గానీ నేను చెప్పేది వింటే ఎగిరి గంతేస్తావత్తా. ముందు ఏమైనాదో చెప్పరా. దీక్ష చాప్టర్ క్లోజ్ అయినాదత్తా. దీక్ష చచ్చిపోయినాదత్తా. చచ్చిపోయిందత్తా, చచ్చిపోయింది. ఏందత్తా, ఇంత మంచి వార్త చెప్పినా అలా ఉన్నావేంది? దీక్ష చావుని మనం ఒక పండగలా జరుపుకోవాలత్తా. రేయ్, మొత్తుండే మాట్లాడుతున్నావా? దీక్ష చచ్చిపోయిందని సంబరపడిపోతున్నావేంద్రా? దాని ప్రాణాలతో మన ప్రాణాలు ముడిపడినాయని మర్చిపోయినావా? ఆ కార్తీక్ గడికి విషయం తెలిస్తే మనల్ని ప్రాణాలతో బతకనిస్తాడనుకుంటాడావా? నరికి పోగులు పెడతాడు. అత్త, నేనింకా విషయం పూర్తిగా చెప్పలేదత్తా. ఆ దీక్ష చావుకి కారణం మనం కాదని ఆ కార్తీక్ గాడికి కూడా తెలుసత్తా. ఆ కార్తీక్ గాడు ఉన్న చోట ఉండకుండా చందు కోసం, వసుధ కోసం ఆ ముంబై మాఫియాతో పెట్టుకున్నాడు. వాళ్ళు ఊరుకుంటారా? వీడు చేసిన ఎక్స్ట్రాలకి కాలి
వసుదని చంపేశారు. అడ్డుగా వెళ్ళిన దీక్ష, అదే అత్త నా ముద్దుల పెళ్ళాం, దాన్ని చంపేశారు. మన చేతికి మట్టంటకుండా చేశారు. ఇప్పుడు పోలీసులు ఆడి కోసం వెతుకుతున్నారు. వాడు పిరికి వాడిలా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు. రేయ్, వాడు పిల్లిలా ఉన్నాడని తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలీదు. వాడు చేయడం కాదత్తా, మనమే ఏదో ఒకటి చెయ్యాలి. ఓ పని చేస్తే మనమే వాడిని కనిపెట్టి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడి చాప్టర్ క్లోజే కదా. బోనులో బంధించినంత మాత్రాన పులి పిల్లవదురా. మనకున్న శత్రుశేషం ఇంకా కార్తిగడొక్కడే. ఆణ్ణి సంపితే గాని మనం ప్రశాంతంగా ఉండలేం. ముఖ్యంగా నేను. భద్రావతి అని పేరు చెబితేనే ఒక్కొక్కడికి చెమటలు పట్టేవి. అట్టాంటిది నా రక్తం కళ్ళ చూసాడ్రా. ఆడు మగాడు. అట్టాంటి మగాడు బతికుంటే భద్రావతికి నిద్ర పట్టదు. అవకాశం కోసం ఎదురు చూస్తా ఉంటాను. ఇప్పటికి దొరికినాది. ఏం చేద్దామత్తా? పోలీసులకి పట్టిస్తే ఏమవుతాదిరా? మహా అంటే 3-4 ఏళ్లు జైల్లో ఉంటాడు. ఆ తరువాత మళ్ళా తిరిగొస్తాడు. అల్లుడు, ఆడుండాల్సింది జైల్లో కాదురా, నరకంలో. ఆణ్ణి ప్రాణాలతో వదలకూడదురా. ఇప్పుడు వాడు అందర్నీ పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉండాడు. ఎట్టాగూ మనం ఇన్నాళ్ళు తగ్గుండాము. మనం దాడి చేస్తామని ఆడు ఊహించడు. కానీ మనం దాడి చెయ్యాలా. బలవంతుడు బాధలో ఉన్నప్పుడు మాత్రమే బలహీనంగా ఉంటాడు. ఆ కార్తిక్ గాడు యాడున్నాడో ఎతకండ్రా. ఈసారి ఆడు మన చెయ్యి దాటిపోకూడదు. పండే